హరే కృష్ణ. జరాసంధుడి రాజ్యంలోకి ముగ్గురు ప్రవేశిస్తారు. శ్రీకృష్ణుడు, భీముడు, అర్జునుడు ముగ్గురు ప్రవేశించి అక్కడ మారువేషంలో దాల్చాలని ఒక పూలు అమ్మే ఇంట్లోకి వెళ్తారు. వెళ్ళి ఆ పూలు చందనం అడుగుతారు. ఎవరు మీరు ఎక్కడి నుంచి వచ్చారని అక్కడ అడుగుతారు. వాళ్ళు చెప్పరు. బెదిరించి మాకు ఇస్తారా ఇవ్వరని ఆ పూలు చందనం తీసేసుకొని మారువేషం దాల్చేసి రాజ్యంలోకి ప్రవేశిస్తారు. వాళ్ళు జరాసంధుడి యొక్క రాజ్యం దగ్గర కోట దగ్గర నుంచుంటే జరాసంధుడు చూసి ఎవరు వీళ్ళు ముగ్గురు నా కోసం ఉన్నారా, ఏమన్నా దానం కావాలా, ధర్మాలు కావాలేమో, దాన ధర్మాలు చేస్తాడు కదా జరాసంధుడు, అలా కావాలేమో, సహాయం కావాలని బయటకు వస్తాడు. వచ్చి అడుగుతాడు, ఎవరు మీరు ముగ్గురు, మీకేం కావాలని అడుగుతాడు. మీకేం కావాలన్నా నేను ఇస్తాను, నేను చాలా దాన ధర్మాలు ఇస్తాను అని చెప్తాడు. అవునా, అయితే మాకు మీ రాజ్యంలో ఉన్న రాజకుమారులు చెరసాలలో ఉన్నారు, వాళ్ళని విడిపించమని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు. వాళ్ళతో మీకేంటి, మీరు ఎవరు అసలు అని అడుగుతాడు. అడిగినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు, నేను కృష్ణుణ్ణి, భీముడు, అర్జునుడు, మేము ముగ్గురము నిన్ను చంపడానికి వచ్చాము అని చెప్తాడు. అవునా, మీరు ముగ్గురు యుద్ధానికి వస్తారా, ఒక్కళ్ళే యుద్ధానికి వస్తారా అని అడుగుతాడు. నువ్వు మాతో శ్రీకృష్ణ పరమాత్మ అడుగుతాడు, నువ్వు మాతో సంధికి వస్తావా, రాజకుమారుల్ని విడిపిస్తావా, యుద్ధం చేస్తావా, ఏం చేస్తావని అడుగుతాడు. నువ్వు చేసేది శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు, నువ్వు చేసేది అసలు కరెక్ట్ కాదు, ధర్మం కాదు, రాజకుమారులని తీసుకెళ్ళి భైరవుడికి బలి ఇస్తావా, ఇది ధర్మమేమైనా, క్షత్రియ ధర్మమేనా అని అడుగుతాడు. అడిగితే నేను యుద్ధంలో గెలిచి వాళ్ళని తీసుకొచ్చాను, నా ఇష్టము, నేను ఎలా అయినా చేస్తాను అని అడుగుతాడు అని జరాసంధుడు చెప్తాడు. చెప్పగానే శ్రీకృష్ణుడు అంటాడు, అయితే యుద్ధమే చేద్దాము, నువ్వు ఇలా చెప్తే వినవని చెప్పి యుద్ధం చేద్దామని మా ముగ్గురులో నీకు ఎవరైతే బలంగా ఉన్నారో వాళ్ళని ఎంచుకోమని చెప్తాడు. అప్పుడు జరాసంధుడు ఎవరిని ఎంచుకోవాలి, కృష్ణుడిని ఎంచుకోవాలి, లేకపోతే అర్జునుడిని ఎంచుకోవాలి, భీముడిని ఎంచుకుంటాడు. వాడి మృత్యువుని వాడే ఎంచుకుంటాడు. ఆ అర్జునుడికి ఆ గాంధీవంతో యుద్ధం చేస్తాడు. కృష్ణుడు యుద్ధంతో 17 సార్లు యుద్ధంలో ఓడిపోయాడు. వాళ్ళిద్దరిని ఎంచుకోకుండా భీముడిని ఎంచుకుంటాడు. అసలు శివుడు వరం ఇచ్చింది మర్చిపోతాడు. ఆయుధం లేకుండా చంపాలి అయితే భీముడిని ఎంచుకుంటాడు. భీముడికి మల్ల యుద్ధం వచ్చు, నాకు మల్ల యుద్ధం వచ్చు కాబట్టి అని చెప్పి భీముడిని ఎంచుకుంటాడు. వాడి మృత్యువుని వాడే తెచ్చుకుంటాడు. ఇలా అయితే ఓకే అని యుద్ధానికి రెడీ అవ్వమని చెప్తాడు. యుద్ధం ఎలా జరిగిందో నెక్స్ట్ వీడియోలో చెప్తా. హరే కృష్ణ.